ప్రభు పేరట వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మంచి మంచి ఐడియాలు ఇస్తూ ఉంటాడు. చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మా సంఘ సండే స్కూల్ బిడ్డలు చాలా మంచోళ్ళు, వీళ్ళందరూ కూడా పిలిచినప్పుడు వస్తారు అండి. మా గ్రామ బిడ్డలు చాలా మంచోళ్ళు, పిల్లల్ని పంపించమన్నప్పుడు పంపిస్తారు. అండ్ మాకు చాలా మంది పిల్లల సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. 70-80 మంది వరకు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఇంకా ప్రియులారా, మరి ఇంకా ఏమన్నా మర్చిపోయినేమో తెలియట్లేదు. కనుక పిల్లరా, ఈ వంట కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రతి సంవత్సరం కూడా వంట చేస్తున్నటువంటి పండుగ వాళ్ళ కుమారుడు చాలా మంచి రుచికరమైనటువంటి వంటలు తయారు చేస్తారు. మరి వారికి కూడా మన కుటుంబ తరపున, సంఘం తరపున, గ్రామం తరపున కూడా వారికి వందనాలు తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టండి ఒకసారి. మనుషులు ఉన్నదప్పుడు చెప్పుకోవటం కాదు, మనుషులు లేనప్పుడు చెప్పుకోవాలి. వాళ్ళు ఇక్కడ లేరు, అయినా వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. ముఖ్యంగా పిల్లరా, మా కత్తమ్మ గారు మరి ఇన్ని సంఘాలకు మరి పెద్దదిగా ఉండి ప్రార్థన చేస్తూ వెన్నంటూ ఉంటూ మా కోసం ఎప్పుడు కూడా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా మాకు ప్రార్థన సహకారం చేస్తూ, మాకు ఏదైనా చిన్నది ఏదన్నా అయితే మా ఆంటీ గారు అస్సలు తట్టుకోలేదమ్మే. ఇలా అటువంటి పరిస్థితుల్లో మరి ఆవిడ కూడా మాతో ఉండడం చాలా సంతోషం. దేవునికి ఇస్తుంది. వారిని బట్టి చప్పలు కొడదాం. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా దేవునికి సేవ చేసినటువంటి భార్య భర్తలను కూడా సేవ చేస్తారు మా ఆంటీ గారు, అంకుల్ గారు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియులరా, ప్రియమైన వారులారా, మరి చెప్పాలంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఎవరు పిల్లలని చెప్పినప్పుడు పిల్లరా, మరి కిరణ్ గారు ఇంచుమించుగా 25 మంది పాస్టర్స్కి లీడర్, అంతేకాదు ఇండియా కోఆర్డినేటర్ ట్రూ లైట్ మినిస్ట్రీ అనేటువంటి దానికి. అయితే మేమంతా ఒక గ్రూప్గా ఉండి ఎక్కడైనా ఏ ప్రాంతమైన ఏ దేశీయ ప్రాంతాల్లో కూడా వెళ్ళి సువార్త దండయాత్ర చేస్తూ ఉంటాం. సువార్త దండయాత్ర చేస్తున్నప్పుడు ఒకసారి నేను ఫోటోలు తీసుకొస్తూ ఉంటాను. మరి చక్కగా మమ్మల్ని నడిపిస్తూ మాకెంతో తోడుగా ఉంటూ ఒక బైబుల్ కాలేజీ లెక్చరర్ అయిన, దేవునికి స్తోత్రం. వారిని బట్టి చప్పలు కొడదామా? దేవునికి స్తోత్రం. అలాగే పిల్లరా, మా సంఘ పెద్దలు కూడా నాకు ఎంతో సహకరిస్తూ నాకు ఐడియాలు చెప్తూ, గారు అది ఎలా చేయలేదు, అలా చేయాలి, అది అలా చేస్తే బాగుంటుంది అంటే దాన్ని ముందుకు నడిపించడానికి కూడా నేను ముందుకెళ్తూ ఉంటాను. మేమందరం కలిసి ఈ విధంగా ఈ చిన్న సంఘం ఈ విధంగా అభివృద్ధి గల కారణం దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా దేవుడు కనుక మేము చేసిన ప్రార్థన. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం. కొంతమంది అనుకుంటారు చేయరనుకుంటారు. మా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఆదివారము ఇంకా ఎవరెవరు ఏదైతే సహకరించారో అన్నిటిని కూడా మీకు విపులంగా తెలియజేస్తాను. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోటి లిస్ట్ ప్రకారంగా ఆదివారం మనం చెప్పుకుందాం. ఓకే, సరే, మంచిది. ఇప్పుడు మీ అందరూ కూడా అలాగే కూర్చొని అండి, యాక్షన్ సాంగ్స్ కావాలా, స్కిట్స్ కావాలా, ఏం కావాలి మీకు చెప్పండి. ఏం కావాలి? ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో పిల్లరా, చక్కనటువంటి సమయాన్ని మనందరూ కూడా గడిపాము. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ సంతోషం, ఆనందం మరలా సంవత్సరానికే మళ్ళీ రాదు. ఓకేనా? ఓకే, మరి సమయంలో ఇంతతో నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ఓకే, మరి సమయంలో మా బావమరిది శాంసన్ గారు 2 మాటలు చెప్తారు.